నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కుప్పం నియోజకవర్గంలో రెండవ రోజు విజయవంతంగా కొనసాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రిక్ సైకిల్స్, అర్హులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. పాయకరావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్తో కలిసి శంకుస్థాపనలు చేసిన హోంమంత్రి అనిత. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుందని వెల్లడి. కలియుగ ప్రత్యక్ష దైవం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, ఆలయ అర్చకులు. కూటమి ప్రభుత్వం, వైసీపీ పక్షాల మధ్య నిత్యం కొనసాగుతున్న తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి వివాదం. కూటమి ఆరోపణలు ఖండిస్తూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి. నూతన చరిత్రకు కుప్పం గడ్డ నుంచి శ్రీకారం చుట్టాం. అభివృద్ధి అంటే ఏమిటో చేసి చూపిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గ పర్యటనలో రెండో రోజైన శనివారం ఆయన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీతో పాటు భారీ ఎత్తున డ్వాక్రా మహిళలకు ఈ సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఒకేసారి 5,555 ఈ సైకిళ్ల పంపిణీ చేసి చిత్తూరు జిల్లా గిన్నీస్ రికార్డు సృష్టించింది. అనంతరం జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, కేవలం గిన్నీస్ రికార్డు కోసమే కాకుండా రాబోయే రోజుల్లో మహిళలకు మరిన్ని ప్రయోజనాలు చేకూర్చడమే మా లక్ష్యమన్నారు. ఈ సూపర్ సైకిల్ పైసా ఖర్చు లేకుండా దూసుకెళ్తుంది. మీ ఇంటిపై ఉత్పత్తమయ్యే సౌర్య విద్యుత్తోనే దీనికి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అన్నారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేశారు. ఇప్పుడు అదే సైకిల్తో మీ జీవితాల్లో వెలుగులు నింపుతామని అన్నారు. అంతకుముందు శివపురం నుంచి ప్రజావేదిక వరకు నిర్వహించిన భారీ ఈ సైకిళ్ల ర్యాలీలో సీఎం స్వయంగా పాల్గొన్నారు. సుమారు 3 కిలోమీటర్ల మేర ఆయన సైకిల్ తొక్కుతూ మహిళల్లో ఉత్సాహం నింపారు. ఈ భారీ పంపిణీని గుర్తించిన గిన్నీస్ బుక్ ప్రతినిధులు రికార్డు పత్రాన్ని ప్రకటించగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ ఆ పత్రాన్ని అందుకున్నారు. 5,555 సూపర్ సైకిల్స్, అదే ఈ సైకిల్. ఇంత మునుపు గిన్నీస్ రికార్డ్ 3,757 మాత్రం 24 గంటల్లో సైకిల్ ఇచ్చి పంపిణీ చేసి గిన్నీస్ రికార్డు క్రియేట్ చేస్తే, ఈసారి 5,555 సైకిళ్ళని ఈ కుప్పంలో పంపిణీ చేసి ఒక చరిత్ర క్రియేట్ చేశాం. ఇది మీ అందరి సహకారం. ఈరోజు నేను ఒక గిన్నీస్ రికార్డు వచ్చిందని కాదు, రాబోయే రోజుల్లో దీనివల్ల ఎన్ని లాభాలు ఉంటాయో అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక నూతనమైన చరిత్రకు ఈ కుప్పం నుంచే శ్రీకారం చుట్టాం. అందరూ రెన్యూబుల్ ఎనర్జీ మాట్లాడుతున్నారు, గ్రీన్ ఎనర్జీ మాట్లాడుతున్నారు, కానీ దాన్ని చూపించే క్షేత్రంగా కుప్పాన్ని తయారు చేసి ఈరోజు ఒక గిన్నీస్ రికార్డుకు కూడా శ్రీకారం చుట్టామంటే అది ఇక్కడుండే ప్రజానీకం యొక్క గొప్పతనం. దాని పేరు కూడా సూపర్ సైకిల్ పెట్టాం. సైకిల్ ఎక్కితే ఎంత స్పీడ్ కావాలంటే అంత స్పీడ్ పెంచవచ్చు. తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంలో వైకాపాకు క్లీన్ చిట్ రాలేదని రాష్ట్ర మంత్రి పయ్యాలపు కేశవ్ స్పష్టం చేశారు. ఆ పార్టీ చేస్తున్నవన్నీ అసత్య ప్రచారాలేనని ఆయన మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన, లడ్డు పవిత్రతను కాపాడేందుకు గత టీడీపీ ప్రభుత్వం కఠిన నిబంధనలు పెడితే వైకాపా అధికారంలోకి రాగానే వాటిని సడలించి కల్తీకి బీజం వేసిందని ఆరోపించారు. వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్నకు అందిన నిధుల వెనుక ఉన్న అసలు వ్యక్తులెవరో తేలాలని ఆయన డిమాండ్ చేశారు. నెయ్యిలో జంతు అవశేషాలు ఉన్నాయని ఎన్డీడీబీ ధృవీకరించిన విషయాన్ని సీఎం చంద్రబాబు ప్రస్తావించారని, ఇదే అంశం సీట్ అనుబంధ ఛార్జ్ షీట్లో 35వ పేజీలో స్పష్టంగా ఉందన్నారు. 2022లో నెయ్యి కల్తీపై నివేదిక వచ్చినా అప్పటి ప్రభుత్వం దాన్ని తొక్కిపెట్టిందని విమర్శించారు. దేవుడిపై నమ్మకం లేక ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా అని ప్రశ్నించారు. ఈ వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు వదిలిపెట్టరని, కుప్పం పర్యటన ముగిశాక బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని పయ్యారో హెచ్చరించారు. టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలలో కల్తీ, అందులో జంతు కొవ్వు అవశేషాల మీద చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలేదో తమకు క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా విపరీతమైనటువంటి ప్రచారం చేసుకుంటున్నారు.
వాస్తవాలు ఏంటి అనేటువంటిది ఒక్క 2 నిమిషాలు మనం గమనిస్తే 2019కి ముందు 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో తిరుపతికి అత్యంత ప్రాధాన్యతనిచ్చి దాని పవిత్రతను కాపాడేటువంటి ప్రయత్నం అనుక్షణం కూడా చేస్తూ వచ్చారు. చివరి సంవత్సరంలో కూడా క్వాలిటీ, ఆ లడ్డూ నాణ్యత ఎప్పటికీ తగ్గకూడదు అనేటువంటి ఉద్దేశంతో నిబంధనలన్నింటినీ కూడా ప్రక్షాళన చేయాలి అన్నప్పుడు ఒక కమిటీ వేసి ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా నిబంధనల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కనీసం పాడి పరిశ్రమలో ఎవరైతే నెయ్యి సరఫరా చేస్తారో వాళ్ళకి 3 సంవత్సరాల అనుభవం ఉండాలని, కనీసం 250 కోట్ల టర్నోవర్ ఉండాలని, ఒక 4 లక్షల లీటర్ల పాలుని వాళ్ళు సేకరించాలని, ఇట్లా రకరకాలుగా పాయకరావుపేట నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ ధ్యేయమని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శనివారం ఆమె విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్తో కలిసి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా శెట్టిబలిజీపేటలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లను పంపిణీ చేశారు. అనంతరం గౌతమ్ థియేటర్ కూడలి వద్ద 5.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ప్రధాన రహదారి విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల హామీ మేరకు రహదారి విస్తరణ పనులు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధికి అడ్డుపడే వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. రాజకీయాలు ఎన్నికల వరకే, ఆ తర్వాత అభివృద్ధి సంక్షేమమే ముఖ్యమని పేర్కొన్నారు. చిన్న వయసులోనే విఎంఆర్డీఏ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన ప్రణవ్ గోపాల్ సేవలను ఆమె కొనియాడారు. చిన్న వ్యాపారులకు అన్యాయం జరగకుండా చూస్తామని, త్వరలోనే పట్టణంలో డ్రైనేజీ పనులు కూడా ప్రారంభిస్తామని భరోసా ఇచ్చారు. ఉపమాక ఆలయ అభివృద్ధి గత 5 ఏళ్లలో నిర్లక్ష్యమైన గురైన ఉపమాక ఆలయాన్ని టెంపుల్ టూరిజం కింద అభివృద్ధి చేస్తామని మంత్రి తెలిపారు. వచ్చే నెల 5వ తేదీన ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు ఆలయాన్ని సందర్శించనున్నట్లు వెల్లడించారు. పాయకరావుపేట టౌన్ మెయిన్ రోడ్డు విస్తరణ పనుల్ని ఉడా వాళ్ళ ఆధ్వర్యంలో ఈ రోజు మన ఉడా చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు, అదేవిధంగా మన తేజ్ భరత్ గారు ఐఏఎస్ వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమానికి శంకుస్థాపన చేయడం జరిగింది. నిజంగా పాయకరావుపేట ప్రజల తాలూకు ఎప్పటి నుంచో ఒక కళ. ఈ పాయకరావుపేట రోడ్డు విస్తరణ పనులు చేయడమే కాదు, చుట్టూ ఉన్న ఆక్రమణలు కూడా తొలగించి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడమని పాయకరావుపేట ప్రజలు లాస్ట్ ఎలక్షన్ టైంలో కూడా చాలా మంది నాకు విన్నవించుకోవడం జరిగింది. 2014 నుంచి 19 వరకు నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఈ విస్తరణ పనులకి సుమారుగా 6 కోట్ల రూపాయలు అప్పుడు R&B డిపార్ట్మెంట్ లో ఉన్న ఈ రోడ్డుని ఉడా డిపార్ట్మెంట్ కి కూడా కన్వర్ట్ చేసి ఉడా నుంచి 6 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అయితే ఆ రోజు ఒక చిన్న ఇబ్బందుల దృష్ట్యా కొంతమంది కోర్టుకు వెళ్ళిన కారణంగా అది ఆగిపోవడం కూడా జరిగింది. అయితే తర్వాత వచ్చిన పాలకులు ఎవరు కూడా దాన్ని పట్టించుకోకపోవడం సరికదా ఈ రోడ్డుని తూతు మంత్రంగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో 1 కోటి రూపాయలు పెట్టి ఏదో మామూలుగా వేసిన పరిస్థితి కూడా మీ అందరికీ తెలుసు. కానీ ఎక్కడైతే వాళ్ళు అలా పూర్తి చేశారో ఎక్కడ కూడా ట్రాఫిక్ కష్టాలు కూడా పోలేదు. ప్రజలందరూ కూడా అన్ని విధాల ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్ లో వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి రోడ్డు విస్తరణ పనులు చేయాల్సిందిగా పార్టీలకు అతీతంగా ఆ రోజు మా అందరికీ చెప్పడం జరిగింది. నేను ఆ రోజు మాట ఇచ్చిన ఇక్కడే పాండురంగస్వామి టెంపుల్ దగ్గర నేను ఎలక్షన్ క్యాన్వాసింగ్ చేయడానికి ప్రారంభించిన రోజు కూడా ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టి కంపల్సరిగా ఈ రోడ్డు విస్తరణ పనులు చేపడతామని చెప్పి ఆ రోజు ప్రామిస్ చేశాం. దీనికి అనుగుణంగానే ఉడా వాళ్ళతో కొంచెం కోఆర్డినేట్ చేసుకుని వాళ్ళతో ఫాలో అప్ చేసుకుని సుమారుగా ఈ రోజుకి 5.25 కోట్ల ఓన్లీ డబుల్ రోడ్డుకి విత్ సెంట్రల్ లైటింగ్ కి ఈ రోజు శాంక్షన్ చేయడం జరిగింది. రాష్ట్ర ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర శనివారం సింహాచలం క్షేత్రాన్ని దర్శించారు. శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని ఆయన భక్తి శ్రద్ధలతో దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణాన్ని చేరుకున్న మంత్రికి ఏఈఓ తిరుమలేశ్వరరావు, ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణలతో ఘనస్వాగతం పలికారు. ముందుగా మంత్రి ఆలయంలో కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం అంతరాలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా ఆయన ప్రార్థించారు. దర్శనం అనంతరం ముఖమండపంలో వేద పండితులు మంత్రికి ఆశీర్వచనం చేశారు. ఆలయ అధికారులు స్వామివారి దివ్య చిత్రపటాన్ని, శేష వస్త్రాన్ని, ప్రసాదాన్ని అందజేసి మంత్రిని గౌరవించారు. ఈ కార్యక్రమంలో ప్రోటోకాల్ అధికారి సునీల్, పిఆర్ఓ నాయుడు, పర్యవేక్షణ అధికారి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కూటమి నేతలు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసాదంపై తమ పార్టీపై చేస్తున్న దుష్ప్రచారాన్ని వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఖండించారు.
కూటమి నేతలకు మంచి బుద్ధిని ప్రసాదించాలని వెంకటేశ్వర మెట్టపై గల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం వాసుపల్లి గణేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందని నీచమైన విష ప్రచారం సాగించారని మండిపడ్డారు. కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లో జంతువుల కొవ్వు కలవలేదనే నిజం బయటపడిందన్నారు. కూటమి నాయకులు భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారని వాసుపల్లి దుయ్యబట్టారు. శ్రీ వెంకటేశ్వర స్వామితో చెలగాటలాడే వారికి స్వామి తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి కూటమి నాయకులకు సద్బుద్ధిని ప్రసాదించి వారి మానసిక ప్రవర్తనను మార్పు చేయాలని స్వామివారిని కోరినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విశాఖ దక్షిణ నియోజకవర్గంలో వైసీపీ సీనియర్ నేతలు, ఆ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ పాపాన చంద్రబాబు నాయుడు 2024 ఈ పవన్తో జతకట్టి గవర్నమెంట్ ఫామ్ చేశాడో తెలియదు, కానీ అప్పటి నుండి కూడా ఈ రాష్ట్రానికి అరిష్టమే జరుగుతూ ఉంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరెత్తితేనే భయం, ఎవరికైనా సరే భక్తితో పాటు భయం కూడా ఉంటుందన్నమాట. ఆ భక్తి లేని వాళ్ళకి, ఆ భయం లేని వాళ్ళకి ఆ దేవుణ్ణే వ్యాపారంగా, ఆ దేవుణ్ణే రాజకీయంగా వాడుకుంటారన్నమాట. ఆ కోవలోకి వచ్చేవాళ్ళే ఈ చెత్త వెధవలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. ఒక లీడర్ అంటే ఎథిక్స్, మోరల్స్, ఇంకా అబోవ్ ఆల్ ఎల్స్ ఏంటంటే స్పిరిచువాలిటీ ఉండాలన్నమాట. రైట్నెస్ ఉండాలి. మంచి చెడుకు వ్యత్యాసం చేయగలిగే నాయకత్వం ఉండాలి. అవేవి కూడా లేని నాయకులు ఎప్పుడు కూడా రాష్ట్రానికి అరిష్టమే. ఈరోజు ఆ పవిత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డు అంటే కోట్లాది మంది ఆ ప్రసాదాన్ని చిన్నది తీసుకునేటప్పుడు కూడా చెప్పులు విడిచి ఆ దేవదేవుని నమస్కారం చేసుకుని, కలియుగ వెంకటేశ్వర స్వామి నమస్కారం చేసుకొని చిన్నది పెళ్లి చేసుకునే వాళ్ళు మొదటగా తీసుకునేది ఏదంటే ఆ లడ్డు చిన్న ప్రసాదాన్నే. 1వ తారీఖు జనవరి కానీ ఉగాది నాడు కానీ చిన్నది తీసుకునేది అదే. అంత పవిత్రమైన లడ్డు దేశాలకి విదేశాలకి కూడా ఈ లడ్డూనేమో పార్సల్ చేస్తూ ఉంటారన్నమాట. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుపతి పుణ్యక్షేత్రంలోని వెంకటేశ్వర స్వామి గారిని కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విడిచిపెట్టలేదు. చంద్రబాబు నాయుడు గారే చెప్తూ ఉంటారు, నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అని. మరి అలాంటి వెంకటేశ్వర స్వామి గారినే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు తన రాజకీయ లబ్ధి కోసం ఈ ప్రపంచవ్యాప్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆయన ఆ రోజు ఒంగోలులో మాట్లాడుతూ తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ కలిసిందని చెప్పి ఆయన సభాముఖంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మేము ఈరోజు అడుగుతున్నాం, ఆ రోజు మీరు ఇచ్చిన స్టేట్మెంటు నిజమైతే మరలా అదే స్టేట్మెంట్ని మీరు ఇవ్వగలరా అని మేము ప్రశ్నిస్తున్నాం. గీతంకు 5,000 కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కట్టబెట్టేందుకే కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారని జీవీఎంసీ, సిపిఐ, సిపిఎం ఫ్లోర్ లీడర్లు ఏజే స్టాలిన్, డాక్టర్ బి గంగారావు విమర్శించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూటమి నాయకులు విపక్ష కార్పొరేటర్లపై దాడికి పాల్పడ్డాన్ని తీవ్రంగా ఖండించారు. కౌన్సిల్ సమావేశంలో వ్యవహరించిన తీరుపై నిప్పులు చెరిగారు. గీతం యూనివర్సిటీ ఆక్రమించిన ప్రభుత్వ భూములను ఆ సంస్థకు బదలాయించడంపై జీవీఎంసీ కౌన్సిల్లో జరిగిన కూటమి దాడి నిరసిస్తూ వామపక్ష పార్టీల ఫ్లోర్ లీడర్లు తమ నిరసన వ్యక్తం చేశారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయం గేటు ఎదురుగా ఫ్లోర్ లీడర్లు కూర్చొని తమ నిరసన వెల్లబుచ్చారు. ఈ సందర్భంగా స్టాలిన్, డాక్టర్ గంగారావులు మాట్లాడుతూ ఎంతో విలువైన ప్రభుత్వ భూములను గీతం విద్యాసంస్థకు కట్టబెట్టేందుకు కూటమి నేతలు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. విలువైన ప్రభుత్వ భూమిని గీతంకు ఇచ్చేందుకు దొడ్డిదారుల ఆమోదం తెలిపిన ఘనత కూటమి నేతలకే దక్కుతుందని ఎద్దేవా చేశారు. కౌన్సిల్లో కూటమి నేతలు జరిపిన దాడి, వారు వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్య వ్యవస్థకి తీరని మచ్చగా మిగిలిపోతుందని అన్నారు. జీవీఎంసీ కౌన్సిల్లో మేయర్ గారు చట్ట విరుద్ధంగా 15వ అంశం ఏదైతే ఉందో గీతం యూనివర్సిటీకి 54 ఎకరాల 79 సెంట్ల భూమిని ఇవ్వాలనేటువంటి దాన్ని ఆయన ఆమోదం చేస్తామని చెప్పారు. ఏ రకమైనటువంటి చర్చ కూడా కౌన్సిల్లో జరగనివ్వలేదు. కనుక యాక్చువల్గా ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ 1955 ప్రకారం సెక్షన్ 87, 88 కూడా ఏ విధంగా అంశాలను చర్చించి అవసరమైతే అభిప్రాయ భేదాలు ఉంటే ఓటింగ్ కూడా జరిపి దాన్ని రికార్డ్ చేయాలనేటువంటిది స్పష్టంగా ఉంది మినిట్స్లో. కానీ కమిషనర్ గారు ఎదురుగానే అసలు చట్టాన్ని తొంగలోకి తొక్కి
జీవీఎంసీ మేయర్ గారు ఈ విధంగా దాన్ని ఆమోదించామని చెప్పారు. కనుక దాన్ని రద్దు చేయాలనేటువంటి దాంతో ఈరోజు సిపిఐ సిపిఎం కార్పొరేటర్లు అయినటువంటి మేము ఈ ధర్నాని మున్సిపల్ ఆఫీస్ ముందు చేస్తున్నాం. రెండవది కమిషనర్ గారికి ప్రొసీజర్ అంతా కూడా తెలుసు కనుక ఐఏఎస్ కమిషనర్ కనుక దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ తీర్మానం అయినట్లుగా మినిట్స్లో ఎంటర్ చేయకూడదని చెప్పేసి మెమరాండం కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ విషయంలో కలెక్టర్ గారికి కూడా మేము తెలియజేస్తాం. అట్లాగే సుమారు 5,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తిని ఈరోజు బదలాయిస్తున్నట్లయితే విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక్క ఎమ్మెల్యే కూడా ఈ సమావేశానికి రాలేదంటే ఎక్సెప్షన్ మెంబర్స్గా వీళ్ళు ఏ విధంగా అవసరమైతే విశాఖపట్నంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములన్నింటినీ కూడా ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు కాజేస్తారనేటువంటిది నగర ప్రజానీకానికి కూడా అర్థమవుతుంది. విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో ఏకపక్షంగా దౌర్జన్యం చేసి తెలుగుదేశం కూటమి మేయర్ గారు గీతం యూనివర్సిటీ అక్రమంగా ఆక్రమించినటువంటి 54 ఎకరాల భూమి తీర్మానం అయినట్లు ఏకపక్షంగా ప్రకటించడం ఇది చెల్లుబాటు కాదు. ఈ తీర్మానం చట్ట వ్యతిరేకమైనటువంటిది. అందువల్ల మున్సిపల్ కమిషనర్ గారు అక్రమంగా తీర్మానం అయినట్లు ప్రకటన చేసినటువంటి ఆ దానిని రద్దు చేయాలని సిపిఎం సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అంతేకాదు ఈరోజు పార్లమెంట్ సభ్యులుగా ఉన్నటువంటి శ్రీ భరత్ గారు పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ ప్రకారం ప్రభుత్వం యొక్క భూములను కబ్జా చేయకూడదు. రుషికొండలో ఓ రిసార్ట్స్లో ఆంధ్రప్రదేశ్ రిటైర్డ్ జడ్జెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17వ ఆల్ ఇండియా రిటైర్డ్ జడ్జెస్ అసోసియేషన్ సమావేశం శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి మాజీ న్యాయమూర్తులు హాజరయ్యారు. ముఖ్య అతిథులుగా ఆల్ ఇండియా రిటైర్డ్ జడ్జెస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుకుమారన్, సెక్రటరీ కుమారయ్య హాజరు కాగా గౌరవ అతిథులుగా విశాఖ జిల్లా కోర్టు న్యాయమూర్తి చిన్నంశెట్టి రాజు, జగన్నాథం నాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రిటైర్డ్ జడ్జిలు ఎదుర్కొంటున్న పెన్షన్ సమస్యలు, మెరుగైన వైద్య సౌకర్యాల కల్పనపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేశంలో వచ్చిన పలు కీలక సూచనలు నివేదిక రూపంలో కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకి అందజేయనున్నట్లు తెలిపారు. రిటైర్డ్ జడ్జీల సంక్షేమం కోసం ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని వారు కోరారు. నిర్వాహకులు మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపడతామని వెల్లడించారు. 17వ ఆల్ ఇండియా రిటైర్డ్ జడ్జెస్ అసోసియేషన్ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇది మన ఏపీ రిటైర్డ్ జడ్జెస్ అసోసియేషన్ వారు సౌజన్యంతో ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇక్కడ భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల నుంచి రిటైర్డ్ జడ్జెస్ అసోసియేషన్ తరఫున సభ్యులంతా వచ్చారు. వారితో వివిధ సమస్యలను గురించి చర్చించి ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకి నివేదించడానికి From 1996 involved in this activities for reforming service conditions of the judicial officers and increasing their pay, pension and allowances. I am proud to say that about 40 members of our Karnataka Association have attended this meeting, apart from about 30 family members. We are taking very active role. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో కూటమి ప్రజాప్రతినిధులు వ్యవహరించిన తీరును వైసీపీ కార్పొరేటర్లు ముక్త కంఠంతో ఖండించారు. జీవీఎంసీ వైసీపీ ఫ్లోర్ లీడర్ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో బాణాల శ్రీనివాసరావు, కట్టమూరి సతీష్ మాట్లాడారు. గీతం విద్యా సంస్థకు విలువైన భూములను కట్టబెట్టాలనే దృఢ సంకల్పంతో కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారన్నారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా దౌర్జన్యంగా సమావేశంలో వ్యవహరించిన కౌన్సిల్లో ఆమోదించినట్లు మేయర్ ప్రకటించడాన్ని తప్పుబట్టారు. ఇన్నాళ్లు ప్రభుత్వ భూమిని తమ ఆక్రమంలో ఉంచుకున్న గీతం విద్యాసంస్థ అధికారికంగా బదలాయించుకోవడంలో సఫలమైందన్నారు. కేవలం 8 నెలల కాలంలో జీవీఎంసీలో కూటమి నేతలు కోట్లాది రూపాయల అవినీతి, అవకతవకలకు పాల్పడ్డారని బాణాల శ్రీనివాసరావు, సతీష్ ఆరోపించారు. అవినీతి అక్రమాలకు పాల్పడేందుకు దొడ్డిదారిన మేయర్ పదవిని కూటమి నేతలు దక్కించుకున్నారని విమర్శించారు. విశాఖ ఎంపీ శ్రీభరత్కు కూటమి నేతలు తలవంచి అనుకూలంగా వ్యవహరించారని అన్నారు. ఈ మీడియా సమావేశంలో వైసీపీకి చెందిన కార్పొరేటర్లు పాల్గొన్నారు. మరి గీతం కాలేజీ విద్యా సంస్థకి దారాదత్తం చేస్తామని చెప్పి అంశం నెంబర్ 15లో పెట్టడం జరిగింది. దానికి ఆ అంశాన్నే రద్దు చేయాలి అని చెప్పి మేము కమిషనర్ గారికి అలాగే మేయర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రద్దు చేసి ఎజెండా కంటిన్యూ చేయమని చెప్పి మేము ముందుగా ఇవ్వడం జరిగింది. ఎందుకు అంటే ఏదైతే ఈ 55.7.9 ఎకరాస్ ఉన్నాయో అది కొన్ని ఏళ్ళుగా మరి చంద్రబాబు నాయుడు బంధువైన
ఎంపీ భరత్ గారు ఆధీనంలో ఉంది. ఏదైతే 1 సెంటు భూమిలో ఎవరైనా నిరుపేదలు ఉంటే వాళ్ళని తక్షణమే ఎరగొట్టి చేసే అధికారులు. నిన్న కౌన్సిల్ మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మేయర్ గారు కౌన్సిల్ మీటింగ్ పెట్టిన వెంటనే ఆయన చెప్పిన మాట ఏంటంటే, పాపం చనిపోయినట్టు ఎస్సీ గోవిందరావు గారు కానీ ఎవరికి కూడా నివాళులు అర్పించకుండా ఈరోజు ఎజెండా ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ఒక స్పీచ్లో స్టార్ట్ చేయడం జరిగింది. వెంటనే మేము అడిగాం, ముందు చనిపోయిన వ్యక్తికి గౌరవం ఇచ్చిన తర్వాత ముందు ఎజెండాలోకి వెళ్దామని అని చెప్పిన తర్వాత ఆయన స్టార్ట్ చేసిన వెంటనే మొదటి ఎజెండాని చదివి వినిపించమని చెప్పారు. అప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్పొరేట్లు అందరూ కూడా చాలా క్లియర్గా చెప్పాం, సార్ మేము మాకు ఈ ఎజెండా 15 ఎజెండాని ఇందులో తీసి పెట్టమని అడిగాము, దాన్ని మీరు ఏం చేశారో చెప్పండి అని అడిగిన పాపానికి వెంటనే టీడీపీకి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్ గుండాల్లో వచ్చి మా కార్పొరేటర్ల మీద దాడి చేశారు. అనకాపల్లి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన సాంస్కృతిక వేదికపై అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ప్రముఖ సినీ గాయని సునీతతో కలిసి యల్లమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ పాట పాడి అందరినీ అలరించారు. శనివారం రాత్రి జరిగిన సంగీత విభావరిలో గాయని సునీత అభ్యర్థన మేరకు వేదికపైకి వచ్చి ఎమ్మెల్యే ఆమెతో కలిసి మధురంగా గొంతు కలిపారు. ఎమ్మెల్యే విజయ్ కుమార్ ఎంతో ఉత్సాహంగా పాట పాడుతుండగా ముందు వరుసలో కూర్చున్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు ఇతర మంత్రులు, రాజకీయ ప్రముఖులు చిరునవ్వుతో చప్పట్లు కొడుతూ ఆయన్ని ఉత్సాహపరిచారు. ప్రజాప్రతినిధిలో మరో కోణాన్ని చూసి సభికులు కేరింతలు కొట్టారు. గాయని సునీత సైతం ఎమ్మెల్యేలోని గాత్ర మాధుర్యాన్ని, కళాభిమానాన్ని అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన పలువురు ఉన్నత అధికారులు, నాయకులు మరియు వేలాది మంది ప్రజలు పాల్గొని ఉత్సవ సంబరాల్లో మునిగి తేలారు. అనురాగాలనే బంధాలనే పండించుకోమని తపించగా రాష్ట్రంలో నామినేటెడ్ పదవుల భర్తీలో కూటమి ధర్మాన్ని పాటించాలని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ కోరారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో జనసేన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖ తూర్పు నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్గా ఉన్న తాను గమనించిన అంశాలను ఆయన ప్రస్తావించారు. నియోజకవర్గంలో 5 దేవాలయ కమిటీల్లో జనసేనకు కనీస ప్రాతినిధ్యం కల్పించలేదని విమర్శించారు. తాజాగా మత్స్యకారుల ఆరాధ్య దైవం కరకచెట్టు పోలమాంబ ఆలయ పాలక మండలిలో 11 మంది సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారని, అందులో జనసేన నుంచి 3కి అవకాశం ఉండాల్సి ఉన్నా ఒక్కరికి కూడా చోటు దక్కలేదని పేర్కొన్నారు. 30% కోటా అమలు కావాలి. పవన్ కళ్యాణ్ ఆశించిన విధంగా నామినేటెడ్ పదవుల్లో జనసేనకు దక్కాల్సిన 30% వాటా ఎక్కడా అమలు కావడం లేదని, దీనివల్ల జన సైనికులు, వీర మహిళలు తీవ్ర నిరుత్సాహానికి గురవుతున్నారని బొలిశెట్టి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల నుంచి ఇదే తరహా ఫిర్యాదులు అందుతున్నాయని స్పష్టం చేశారు. టీడీపీ పోటీ చేసే స్థానాల్లో జనసేనకి 30%, బీజేపీకి 10%, అలాగే జనసేన పోటీ చేసిన స్థానాల్లో జనసేనకి 60%, బీజేపీకి 30%, టీడీపీకి 10%, అలాగే బీజేపీ పోటీ చేసిన స్థానాల్లో బీజేపీకి 60%, టీడీపీకి 30%, అలాగే మొత్తం అందరికీ కూడా ఈ వాటా అంటే ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి 60% ఉంది. అక్కడ ఎమ్మెల్యే అధికారం లేని దగ్గర కూడా కార్యకర్తలు బలపడాలంటే వాళ్ళకి ఎంతో కొంత పవర్ కావాలనే ఉద్దేశంతో 30% జనసేనకి, 10% బీజేపీకి ఇవ్వాలని తీర్మానించుకున్నాం. ఇది క్షేత్రస్థాయిలో అమలవుతున్నట్టు కూడా కనబడుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పదవి బాధ్యత అని పెట్టినప్పుడు కూడా 3400 మందికి పోస్టులు వచ్చాయంటే మాకు ఆశ్చర్యం వేసింది. ఎంతమందికి వచ్చినాయా అని. నిజంగా సంతోషం వస్తే. కానీ అందులో ఎంతమంది జన సైనికులు ఉన్నారు, ఎంతమంది వీర మహిళలు ఉన్నారు అన్నది కూడా చూడాలి. ఎందుకంటే అందులో పొరపాట్లు జరిగాయన్నది ఒక రకమైన వాస్తవం. చాలామంది పదవులు ఇచ్చేసిన వాళ్ళ పేర్లు జనసేన పెట్టారు తప్ప వాళ్ళ జనసేన పార్టీ గురించి ఎప్పుడు పనిచేసిన వాళ్ళు కాదు. చిన్నపిల్లలకు వైరస్ వల్ల జ్వరం, జలుబు, దగ్గు వస్తాయని మెడికవర్ ఆసుపత్రి చిన్నపిల్లల వైద్య నిపుణురాలు డాక్టర్ రమ తెలిపారు. ఈ సందర్భంగా హాస్పిటల్ సమావేశ మందిరంలో మీడియాతో ఆమె మాట్లాడుతూ ఆ సమయంలో పిల్లలకు కేవలం పారాసిటమాల్ సిరప్ ఇస్తే సరిపోతుందన్నారు. పిల్లలకు ఎక్కువగా దగ్గుమంది ఇవ్వడం సరికాదని, అనేక దుష్పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. జలుబు వల్ల పిల్లలకు ముక్కు పట్టేస్తే ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉంటే ఇంటి వద్దనే నాజిల్ డ్రాప్స్ వేస్తే సరిపోతుందన్నారు.
చిన్నారులకు మరీ ఎక్కువ టెంపరేచర్తో జ్వరం ఉన్నా ఇతర సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలని డాక్టర్ రమ సూచించారు. విరోచనాలు, వాంతులు కూడా పిల్లలకు వైరస్ వల్లనే వస్తాయని తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. ఈ సమయంలో ఓఆర్ఎస్ ప్యాకెట్స్తో పాటు వాటర్ని ఇవ్వాలన్నారు. పిల్లలకు ఇస్తున్న ఆహారాన్ని తల్లులు ఇవ్వాలని, యాంటీబయాటిక్ మందుల వినియోగానికి పిల్లలకు దూరంగా ఉంచాలని డాక్టర్ రమ కోరారు. మొదట ఫీవరు, కాఫ్, కోల్డ్ ఇది కామనెస్ట్ ప్రాబ్లంతో ఓపీకి వస్తారు. దీనికి మోస్ట్లీ ఇది కాజ్డ్ బై వైరస్. అందుకు దానికి ట్రీట్మెంట్ ఓన్లీ జ్వరానికి ఓన్లీ పారాసిటమాల్ సిరప్ ఇవ్వాలి. కాఫ్, కోల్డ్ సిరప్స్ అవన్నీ అవసరం లేదు. దీనివల్ల ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి హెల్ప్ కాకుండానే. మీరు కూడా ఇప్పుడు వినుంటారు చాలా కాఫ్ సిరప్స్, కోల్డ్ సిరప్స్ బ్యాండ్ అని. సో జ్వరం వచ్చినప్పుడు ఓన్లీ పారాసిటమాల్ ఇవ్వండి. ఓన్లీ డేంజర్ సైన్స్ ఉంటేనే హాస్పిటల్కి రావాలి. అంటే హై గ్రేడ్ ఫీవర్ వచ్చి, దగ్గుతో పాటు బాగా ఆయాసం వచ్చి, పైన బీజింగ్ అని సౌండ్ వస్తున్నప్పుడు, ఫీడింగ్ సరిగ్గా తీసుకోకపోతేనే హాస్పిటల్కి రావాలి. లేకపోతే ఇలా చిన్న ప్రాబ్లమ్స్, ఫీవర్, కాఫ్, కోల్డ్ వస్తే ఇంట్లోనే మేనేజ్ చేసుకుంటూ జ్వరానికి పారాసిటమాల్ ఇవ్వండి. వాళ్ళకి నోస్ బ్లాక్ వచ్చి ఫీడింగ్ ప్రాబ్లం వస్తే న్యాచురల్ డ్రాప్స్ వేయండి. మరీ ఎక్కువ కొంచెం నిద్రపోతే నైట్ సిరప్ లీవోసెట్రిజిన్ కోల్డ్కి ఇవ్వచ్చు. దీని తర్వాత నెక్స్ట్ కామన్ ప్రాబ్లం ఏంటంటే డైరియా, అంటే విరేచనాలు అంటాం. ఇది కూడా లూజ్ మోషన్స్, వామిటింగ్స్, ఇది కూడా వైరస్ వల్ల వస్తుంది. ఇది కూడా మీరు చిన్న వాటితో ఇంట్లోనే మేనేజ్ చేసుకోవచ్చు. లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అవుతున్నాయంటే వాళ్ళకి వాటరు, సాల్ట్స్ బాడీ నుంచి పోతాయి. సో దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే వాటర్తో పాటు సాల్ట్స్ ఇవ్వాలి. ప్రముఖ బీసీ నాయకుడు, మానవ హక్కుల సమితి నేత, 1972-74 చోడవరం జూనియర్ కాలేజ్ ఇంటర్ బ్యాచ్ పూర్వ విద్యార్థి కట్టా మల్లేశ్వరరావు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆనాటి విద్యార్థులందరూ ఒకే చోట కలుసుకొని పరస్పరం యోగక్షేమాలు తెలుసుకొని ఆనాటి మధుర స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఎంతో ఆప్యాయంగా మాట్లాడుకుంటూ చాలా ఉల్లాసంగా పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట గడిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంఘ రాష్ట్ర కన్వీనర్, మానవ హక్కుల సమితి విశాఖ జిల్లా కన్వీనర్ కట్టా మల్లేశ్వరరావు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. పూర్వ విద్యార్థులందరినీ కలిపి వారిలో నూతన ఉత్తేజాన్ని నింపారు. విశాఖ పౌర గ్రంథాలయంలో జరిగిన ఈ కార్యక్రమం ఆ పూర్వ విద్యార్థులకు మరుపురాని మధురానుభూతిని మిగిల్చింది. ఈ సందర్భంగా కట్టా మల్లేశ్వరరావు మాట్లాడుతూ తమ బ్యాచ్ వారందరూ ప్రభుత్వ ఉద్యోగులుగా, వ్యాపారవేత్తలుగా మంచి స్థాయిలో స్థిరపడ్డారన్నారు. వారి పిల్లలు కూడా ఉన్నత స్థానాల్లో నేడు ఉన్నారని చెప్పారు. 70 సంవత్సరాల వయసులో తనతో పాటు చదువుకున్న ఇంటర్ బ్యాచ్ వారందరినీ కలుసుకోవడం మాటల్లో చెప్పలేని సంతోషం, అనుభూతి కలిగిందన్నారు. ఈ అనుభూతి ఇక్కడికి వచ్చిన వారందరికీ కలిగిందన్నారు. వృద్ధాప్యంలో పిల్లల చీత్కారాలకు గురికాకుండా ఉండాలంటే తల్లిదండ్రులు తమ ఆస్తులను చివరి వరకు ఉంచుకోవాలని మల్లేశ్వరరావు సూచించారు. ఇంకా ప్రతి ఒక్కరికి కూడా సుమారు 70 సంవత్సరాల వయసు రావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక రాబోయేటువంటి రోజుల్లో తిరగగలుగుతారో తిరగలేరు, నడవగలుగుతారో నడవలేరో, చూడగలుగుతారో చూడలేరో, వినగలుగుతారో లేదో అనేటువంటి సందర్భాన్ని బట్టి ఈరోజు నేను ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడానికి కారణం జరిగింది. ఎందుకంటే ఆ 72-74 బ్యాచ్లో చదువుకున్నటువంటి విద్యార్థులందరూ కూడా ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, లేదు అలాగే వ్యాపార సంస్థల్లో కూడా చాలా బాగా రాణించారు. అలాగే వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడెక్కడో చదువుకొని ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేస్తూ బాగా స్థిరపడ్డారు. ఈ సందర్భంగా మనం అందరం కలవాలి, మాట్లాడుకోవాలి, కలుసుకోవాలి, మన యొక్క కష్టాలు షేర్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈరోజు జరిగినటువంటి కార్యక్రమానికి కూడా చాలా ఆహ్లాదకరంగా మంచి వాతావరణం పబ్లిక్ లైబ్రరీ విశాఖపట్నంలో జరిగింది. ముఖ్యంగా హెచ్ఆర్సిఐ, హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఫర్ ఇండియా యొక్క సౌత్ జోన్ యొక్క మంజుల మేడం గారు, అలాగే సాయి కృష్ణ గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి వారి యొక్క హెచ్ఆర్సిఐ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ యొక్క వైలెన్స్, కరప్షన్స్ అండ్ క్రైమ్ వాటి గురించి వివరించడం జరిగింది. కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం 55వ వార్డు రెడ్డి కంచెరపాలెంలో నూతన లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమానికి వార్డు క్లస్టర్ ఇన్ఛార్జ్, రాష్ట్ర మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఈతలపాక సుజాత ముఖ్య అతిథిగా హాజరై కొత్తగా వితంతు పింఛన్ పొందిన భూరి లక్ష్మికి నగదును అందజేశారు. ఈ సందర్భంగా సుజాత మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమన్నారు. ఈ కార్యక్రమంలో 269 సచివాలయ వెల్ఫేర్ సెక్రటరీ రత్నకుమారి, బూత్ కన్వీనర్ ఎస్ చిన్నారెడ్డి, జి వీరుబాబు, ఎస్ కుమార్ రెడ్డి, టి నగేష్ తదితరులు పాల్గొన్నారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడి పేరు చెప్పుకొని కొంతమంది భూ కబ్జాలకు పాల్పడుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
శుక్రవారం సాయంత్రం ఆయన నర్సీపట్నం టౌన్ పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశారు. అనంతరం విజయ్ మీడియాతో మాట్లాడుతూ వాసిరెడ్డి హరిబాబు అనే వ్యక్తి తమ కుటుంబ సభ్యుల పేర్లు వాడుకుంటూ భూదందాలు చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. స్పీకర్ పేరును తమ కుటుంబాన్ని అడ్డం పెట్టుకొని ఇలాంటి అక్రమాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని టౌన్ సీఏ షేక్ గఫూర్కి విన్నవించుకున్నారు. తమ కుటుంబ గౌరవానికి భంగం కలిగించేలా ప్రవర్తించేవారు ఎంతటి వారైనా సరే చట్టపరమైన చర్యలు ఎదుర్కోక తప్పదని స్పష్టం చేశారు. మా పేర్లు చెప్పి కొంతమంది ల్యాండ్ల మీద కబ్జాలు చేస్తారు. అది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం నేను పరిగణనలోకి తీసుకుంటున్నాను. ఎందుకంటే ఎవడన్నా కానీ ఒక రెవెన్యూ భూమిని కబ్జా చేయడం కానీ, గవర్నమెంట్ ల్యాండ్లు కబ్జా చేయడం కానీ, ఫ్యాబ్రికేటెడ్ పేపర్ సృష్టించి అక్కడ అయ్యన్న పాత్ర గారి కుటుంబం పేరుని వాడితే మాత్రం శిక్ష దారుణంగా ఉంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఎంత దారుణంగా ఉంటుందంటే లైఫ్లో వాళ్ళు మర్చిపోలేరు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, లా అబైడింగ్గా నర్సీపట్నంలో ఉండండి తప్ప ఎవరైనా కానీ మా కుటుంబ సభ్యుల పేర్లు వాడి ల్యాండ్ల మీదకి వెళ్ళడం అనేది జరగకూడదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. కుప్పం నియోజకవర్గంలో రెండవ రోజు విజయవంతంగా కొనసాగిన ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన. డ్వాక్రా మహిళలకు ఎలక్ట్రిక్ సైకిల్స్, అర్హులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ. పాయకరావుపేట నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు వీఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్తో కలిసి శంకుస్థాపనలు చేసిన హోంమంత్రి అనిత. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుందని వెల్లడి. కలియుగ ప్రత్యక్ష దైవం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారిని దర్శించుకున్న మంత్రి కొల్లు రవీంద్ర. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు, ఆలయ అర్చకులు. కూటమి ప్రభుత్వం వైసీపీ పక్షాల మధ్య నిత్యం కొనసాగుతున్న తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ నెయ్యి వివాదం. కూటమి ఆరోపణలు ఖండిస్తూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.